హాయ్ ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ లక్నో సూపర్ జైంట్స్ కు మాత్రం డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్ లో 12 పాయింట్స్ ఉన్నాయి. ఇదే వాళ్ళకు లాస్ట్ మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్ వాళ్ళు గెలిస్తే 14 పాయింట్స్ వస్తాయి. అయినా సరే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే చాలా మంచి రన్ రేట్ కావాలి, కాబట్టి కొంచెం కష్టమే వాళ్ళు రావడం. ఎందుకంటే పైన మిగతా టీమ్స్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. కానీ లక్నో సూపర్ జైంట్స్ కు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 గెలిచి 16 పాయింట్లు తెచ్చుకుంటే పైన కొంచెం ఏదైనా జరిగితే రన్ రేట్ కొంచెం అటు ఇటు అయినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ లక్నోకే చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇలాంటి 2 టీమ్స్ వద్ద మ్యాచ్ అంటే పాయింట్స్ చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఈ 2 టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తాయి? ఫస్ట్ మనం హోమ్ టీమ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయంలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ మార్పు ఏంటి అంటే రిషబ్ పంత్ మళ్ళీ గేమ్లోకి వచ్చేస్తాడు. మీ అందరికీ తెలుసు లాస్ట్ మ్యాచ్ అతను బ్యాన్ వల్ల ఆడలేదు అగైనెస్ట్ ఆర్సీబీ. సో ఇప్పుడు ఆ బ్యాన్ వెళ్ళిపోతుంది కాబట్టి యాజ్ ఎ కెప్టెన్గా వచ్చేస్తాడు, కెప్టెన్సీ చేస్తాడు. అయితే ఇంకొక మార్పు ఏంటి అంటే డేవిడ్ వార్నర్ని కంటిన్యూ చేస్తారా చెయ్యరా? ఎందుకు అంటే అభిషేక్ పొరెల్ అండ్ జేక్ ఫ్రాసర్ పార్ట్నర్షిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళకి. కానీ లాస్ట్ మ్యాచ్ చూసాము అంటే డేవిడ్ వార్నర్ ఓపెన్గా వచ్చాడు, వికెట్ ఇచ్చేసాడు, ఆ తర్వాత ప్రెజర్ కిందికి వెళ్ళిపోయింది. సో రిషబ్ పంత్ లేని టైంలో టీంకి ఒక సీనియర్ ప్లేయర్ అవసరం కాబట్టి ఆ విధంగా అంటే బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ చేయడానికి డేవిడ్ వార్నర్ టీంలోకి తీసుకొని వచ్చారు. కానీ డేవిడ్ వార్నర్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడా లేదా విషయం ఎవరికీ తెలియదు. అండ్ ఢిల్లీ క్యాపిటల్సే కావాలని కూడా తన పక్కన పెడుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్ బాగా సెట్ అయిపోయింది కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఆడకపోవచ్చు, మళ్ళీ టీంలోకి గులాబ్దీన్ నైబుని తీసుకొని వస్తారేమో అనిపిస్తోంది. అయితే వీళ్ళ టీం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పాను, జేక్ ఫ్రాసర్ త్వరగా అవుట్ అయితే ఆర్సీబీ గెలిచే అవకాశం చాలా ఉంటుంది అని చెప్పి. లాస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. అండ్ అది చాలా అన్ఫార్చునేట్ రన్అట్ అనమాట. ఎందుకంటే తను ఏదో రన్కి ట్రై చేసి అలా అవుట్ అవ్వలేదు అనమాట. సో బౌలర్ ఎండ్లో రన్అట్ అయ్యాడు జేక్ ఫ్రాసర్. అండ్ అదే టైంలో ట్రిస్టన్ స్టబ్స్, ఎందుకంటే ఈ టీంలో రెగ్యులర్గా పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్స్ 3 ఉంటే అందులో 2, ఒకటి జేక్ ఫ్రాసర్, ఒకటి ట్రిస్టన్ స్టబ్స్. అలాంటి ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా అనవసరపు రన్ కోసం ప్రయత్నించి అతను రన్అట్ అయ్యాడు. సో లక్ ఫ్యాక్టర్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్కి ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు అగైనెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఇక లక్ ఫ్యాక్టర్ అని చెప్పట్లేదు నేను, ఓవరాల్గా చూసుకున్నాము అంటే ప్రెజర్, ప్లేయర్స్ పైన ప్రెజర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళే మ్యాచెస్ తప్పకుండా గెలవాలి. ఈ ప్రెజర్ని ప్లే ఆఫ్స్ మ్యాచెస్లో ఎప్పుడైనా సరే చిన్న టీమ్స్ కూడా కొన్నిసార్లు గెలుస్తూ ఉంటాయి, పెద్ద టీమ్స్ ఓడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రెజర్ని ఏ టీం అయితే హ్యాండిల్ చేస్తుందో వాళ్ళు తక్కువ తప్పులు చేస్తారు, అప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అండ్ అదే ప్రెజర్ని ఢిల్లీ క్యాపిటల్స్ టీం కరెక్ట్గా చూపించింది అనమాట. ఎందుకు అంటే పవర్ ప్లేలోనే దాదాపు 4 క్యాచ్లు, అందులో 2 సింపుల్ క్యాచ్లు వదిలిపెట్టడం, ఇవన్నీ చాలా మైనస్ అయ్యాయి. ఒకవేళ 4 క్యాచ్లు పట్టి ఉంటే ఆర్సీబీ పరిస్థితి వేరేలా ఉండేది అనమాట. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ యూజ్ ఉండేది. ఈ విధంగా జరిగిపోయింది. సో ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే మనం జేక్ ఫ్రాసర్, అభిషేక్ పొరెల్, షై హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రషీద్ సలాం, ముఖేష్ కుమార్, ఈశాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా డేవిడ్ వార్నర్ లేదా గులాబ్దీన్ నైబ్. సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ విషయం గురించి మాట్లాడాలని ఆల్రెడీ చెప్పేశాను. జేక్ ఫ్రాసర్ పైన వీళ్ళ విజయ అవకాశాలు అనేవి దాదాపు 50% డిపెండ్ అయి ఉంటాయి. మిగతా ప్లేయర్స్ అందరిపైన 50%, జేక్ పైన మాత్రమే 50%. ఆ రేంజ్లో ఉంది ఇంపాక్ట్ అనేది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో షై హోప్ పెద్దగా షైన్ అవ్వట్లేదు, అది టీంకి బాగా మైనస్ అవుతుంది. అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆర్సీబీకి అగైనెస్ట్గా వీళ్ళు బౌలింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ 10 ఓవర్స్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు, కానీ ఆ తర్వాత కమ్బ్యాక్ అనేది అద్భుతంగా ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్స్ ఒక రకంగా స్కోర్ ఉంటే తర్వాత 10 ఓవర్స్కి వీళ్ళు 77 రన్స్ మాత్రమే ఇచ్చారు. T20 ఫార్మాట్ అది చాలా మంచి విషయం. సో పేస్ బౌలింగ్లో అంటే ఇక్కడే తెలిసిపోతుంది, పేస్ అయినా స్పిన్ అయినా సరే స్టార్టింగ్లో సరిగ్గా బౌలింగ్ చేసి తర్వాత బౌలింగ్ చేశారు. సో కన్సిస్టెన్సీ అవసరం పేస్ బౌలింగ్లో. బట్ ఇక్కడ ఒక్క బౌలర్ అనమాట, అతనే రషీద్ సలాం. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో కూడా డెలివరీ చేస్తున్నాడు ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఈశాంత్ శర్మ వికెట్ తీసుకోవడం విరాట్ కోహ్లీది. అండ్ ఖలీల్ అహ్మద్ అయితే కొన్నిసార్లు ఎక్స్పెన్స్ అవుతున్నాడు, ఒక ఓవర్ ఎక్స్పెన్స్ అవుతాడు, ఒక ఓవర్ బాగా ఇస్తున్నాడు, అది అతను చూసుకోవాలి. ఇక కుల్దీప్ యాదవ్ ప్రతి మ్యాచ్ హిట్ అయ్యాడు, కానీ టైం బాగలేకపోవడము, మళ్ళీ ఇక్కడ లక్ ఫ్యాక్టర్ గురించే మాట్లాడాలి. ఇంపార్టెంట్ మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే స్టార్టింగ్ 3 ఓవర్స్ బాగానే వేసాడు, కానీ లాస్ట్ ఓవర్లో మాత్రమే నాకు తెలిసి 23-24 రన్స్ కొట్టించుకున్నాడు. సో ఆల్మోస్ట్ 52 రన్స్ 4 ఓవర్స్కి. సో ఈ విధంగా జరిగిందనమాట. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బౌలింగ్ బ్యాటింగ్లో ఇన్కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా కనిపించింది. ఈ మ్యాచ్లో వీళ్ళు గెలవాలి అంటే
ముగ్గురు ప్లేయర్స్ ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేయాలి. 1 జేక్, 2 అభిషేక్ పురేల్, 3 రిషబ్ పంత్. ఖచ్చితంగా ఈ ముగ్గురు పర్ఫామ్ చేస్తేనే ఈ టీం అన్నది గెలుస్తుంది లక్నో సూపర్ జెయింట్స్ పైన. ఇక లక్నో టీం విషయానికి వచ్చాము అంటే చాలా న్యూస్లు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే లక్నో సూపర్ జెయింట్స్ లాస్ట్ మ్యాచ్ SRHతో ఓడిపోయాక పెద్ద ఇష్యూ జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం కూడా దానిపైన ఒక వీడియో చేసాము. అదే కేఎల్ రాహుల్ వర్సెస్ LSG ఓనర్. సో ఆ తర్వాత ఒక న్యూస్ వచ్చింది. అదేంటి అంటే ఫస్ట్ వచ్చిన న్యూస్, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడట్లేదు, అంటే నెక్స్ట్ కొన్ని మ్యాచ్లు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చెయ్యడు అని ఒక న్యూస్ వచ్చింది. కానీ ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ అఫీషియల్స్ కొంతమంది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనమాట. అంటే అఫీషియల్ కాదు, వాళ్ళు ఎవరితో ప్రెస్ వాళ్ళతో మాట్లాడారంట. అలాంటిది ఏమీ లేదు, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తాడు తర్వాత మ్యాచ్లకు కూడా అని చెప్పి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంతవరకు లక్నో సూపర్ జెయింట్స్ టీంతో కేఎల్ రాహుల్ జాయిన్ అవ్వలేదు. అంటే ఢిల్లీకి వెళ్ళిపోయింది టీం మొత్తం, కానీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కేఎల్ రాహుల్ ఆడడం లేదా, కెప్టెన్సీ చేయడం లేదా, లేకుంటే అసలు టీంలోనే పక్కకు వెళ్ళిపోయాడు కావాలని. అంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా, అలా పబ్లిక్గా తిట్టడం అనేది ఎవరికి నచ్చదు. సో ఏం జరుగుతుందో తెలియదు అనమాట. ఒకవేళ కేఎల్ రాహుల్ నాకు తెలిసి ఓకే వస్తాడు ఖచ్చితంగా, అంటే కొన్ని న్యూస్లు ఏమంటున్నారంటే గేమ్ టైంకి జాయిన్ అవుతాడు అంటున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ రాకుంటే ఖచ్చితంగా కృణాల్ పాండ్యా కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిందనమాట, కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అని చెప్పి. ఇక లక్నో సూపర్ జెయింట్స్ టీం విషయానికి వచ్చాము అంటే లాస్ట్ మ్యాచ్ పాపం వాళ్ళని ఏం అనడానికి లేదు అక్కడ. నేనైతే ఇక్కడ లక్నో ప్లేయర్స్ని ఎవరిని కూడా తిట్టడం మీన్స్ క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకు అంటే SRH బ్యాటింగ్ ఆ రేంజ్లో చేస్తుంటే ఇక ఏ కెప్టెన్ అయినా ఏ ప్లేయర్ అయినా షాక్ అవ్వాల్సిందే. 10 overs కూడా అవ్వకుండానే 166 టార్గెట్ని చేసి చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే బట్ వీళ్ళ గురించి మాట్లాడాలన్నప్పుడు ఖచ్చితంగా క్వింటన్ డీకా గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ 2024 IPL తనకు వచ్చిన ఛాన్సెస్లో తను ఆల్మోస్ట్ నాకు తెలిసి 20% ఛాన్సెస్ మాత్రమే ఉపయోగించుకున్నాడు. మిగతా అన్ని మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే తను ఫస్ట్ తన ప్లేయర్స్ని నమ్మడం స్టార్ట్ చేయాలి. నిజం చెప్తున్నా, తన ప్లేయర్స్ని నమ్మడం స్టార్ట్ చేయాలి. అతను ఎక్కడున్నా సరే మీరు బాగా గమనించండి, ఈవెన్ టీమిండియాలో ఉన్నా లేకుంటే ఇట్లా IPL ఆడుతున్నా, టెస్ట్ ఆడుతున్నా, తను ప్లేయర్స్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే తన ప్లేయర్స్ని నమ్మడేమో అనిపిస్తుంది. అంటే వికెట్స్ పడ్డాయి అనుకుంటా అక్కడక 2, ఇక నేనే మొత్తం చేసేయాలి, ఇక మిగతా వాళ్ళు ఎవరు ఆడరు అన్నట్టుగా టెస్ట్ బ్యాటింగ్ వైపు వెళ్ళిపోతాడు, పూర్తిగా బాల్స్ తినడం. సో అట్లేం ఉండదు కదా, నీ బ్యాటింగ్ నువ్వు చేయి, కనీసం బాల్ టు బాల్ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ వెళ్తే తర్వాత వచ్చే వాళ్ళు ఆడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ జాగ్రత్త పడిపోయి మిగతా ప్లేయర్స్ ఆడతారో లేదో అని భయపడిపోయి ఓవర్ థింకింగ్ చేసేసి నువ్వే స్లోగా ఆడేసి తర్వాత బాల్స్ అని తినేస్తావు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి మీద ప్రెజర్ పడిపోతుంది. ఒకవేళ నువ్వు నిలబడితే ఓకే లాస్ట్ వరకు, బట్ నిలబడుకుంటే ఏంటి, నాకు తెలిసిన వరకు నిలబడనే సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. కేఎల్ రాహుల్ నిలబడితే లాస్ట్లో కొడతాడు మంచి స్ట్రైక్ రేట్తో, కానీ నిలబడకుండా ఉన్న సందర్భాలే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నా. సో కేఎల్ రాహుల్ ఇక ఫియర్లెస్ క్రికెట్ ఆడి తీరాలి. T20 ఫార్మాట్ మారిపోయింది, ఇప్పుడు ఫియర్లెస్ క్రికెట్ ఆడే వాళ్ళకే రోజులు. ఇక నాకు తెలిసి ఇంకొక 2-3 years 4 yearsలో T20 క్రికెట్ అంటే ఓన్లీ బ్యాట్స్మెన్ గేమ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో కేఎల్ రాహుల్ ఇలా ఆడడం తప్పు. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోయినిస్, ఓకే అతను బాగానే ఆడుతున్నాడు, బట్ లాస్ట్ కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ నికోలస్ పురాన్ దగ్గర నుంచి ఈ ఇయర్ ఎవరంటారు లక్నో సూపర్ జెయింట్స్ అనుకున్నట్టుగా తనైతే పర్ఫామ్ చేయలేదు. స్టార్టింగ్ కొన్ని మ్యాచ్లు డెలివరీ చేశాడు, కానీ ఇక బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో తను ఫినిషింగ్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు అండ్ అంత ఫాస్ట్గా కూడా బ్యాటింగ్ చేయట్లేదు. ఇది కూడా టీంకి మైనస్ అవుతుంది. అండ్ దీపక్ హుడా గురించి మాట్లాడాలి. దీపక్ హుడా పైన టీంకే నమ్మకం లేదు, కెప్టెన్కే నమ్మకం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూశారు అంటే త్వరగా 2 వికెట్స్ పడిపోయేసరికి పవర్ ప్లేలో దీపక్ హుడా రావాల్సిన ప్లేస్లో ఓకే మార్కస్ స్టోయినిస్ వచ్చాడు, ఆ తర్వాత కృణాల్ పాండ్యా వచ్చాడు, ఆ తర్వాత నికోలస్ పురాన్ అండ్ ఆయుష్ బదన్ వచ్చాడు. కానీ దీపక్ హుడాని బ్యాటింగ్కి కూడా పంపించలేదు, ఎందుకంటే వస్తే మళ్ళీ అవుట్ అయిపోతే ఇంకొక వికెట్ డౌన్ అవుతుంది, ఇంకా ప్రెజర్ పడుతుందని చెప్పి. సో టీమే అతన్ని నమ్మట్లేదు అనమాట. ఇది దీపక్ కూడా ఆలోచించాలి, బాగా పర్ఫామ్ చేసిన అవసరం ఉంది ఛాన్స్ వచ్చిన ప్రతిసారి. అండ్ మీరు బాగా గమనించారంటే రీసెంట్ మ్యాచెస్లో దీపక్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు, కానీ కూడా టీం నమ్మట్లేదు. సో అంటే వాళ్ళే ఏదో ఫ్లూక్లో వచ్చాయని అనుకుంటున్నారో తెలియదు, కానీ దీపక్ కూడా పైన అయితే నమ్మకం పోయింది టీంకి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే కృష్ణప్ప గౌతమ్ తెచ్చారు అండ్ అతను పెద్దగా వర్కౌట్ అవ్వలేదు టీంకి. ఇక నాకు తెలిసి కృష్ణప్ప గౌతమ్ ప్లేస్లో అమిత్ మిశ్రా రావడం బెటర్ ఏమనిపిస్తుంది. ఇక బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే ఎస్ ఠాకూర్ ప్రతి మ్యాచ్లో తను డెలివరీ చేస్తున్నాడు టీం కోసం. ఇక ఉద్వీర్ సింగ్ చెరక్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రవి బిష్నాయ్ దగ్గర నుంచి వికెట్స్ రావాలి, అవి దొరకట్లేదు ఈ ఇయర్. చాలాసార్లు ఇప్పటికి చెప్పాను, అతను కేఎల్ రాహుల్కి గోటు మ్యాన్, ఆ గోటు మ్యాన్ వికెట్స్ తిన్నప్పుడు టీం ప్రమాదంలో వెళ్ళిపోతుంది. కృణాల్ పాండ్యా ఓకే మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు, నేను చాలాసార్లు చెప్పాను అండర్ రేటెడ్ బౌలర్ అనమాట. IPLలో మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు అండ్ పవర్ ప్లే పార్ట్నర్షిప్స్ని ఎక్కువగా బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఒకసారి మనం లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే క్వింటన్ డీకా, కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృణాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యష్ ఠాకూర్, రవి బిష్నాయ్, నవీన్ ఉలక్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఉద్వీర్ సింగ్ చెరక్. ఈ విధంగా లక్నో సూపర్ జెయింట్స్ టీం ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా ఇప్పటివరకు 4 మ్యాచెస్ జరిగితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 1 మ్యాచ్, లక్నో సూపర్ జెయింట్స్ 3 మ్యాచెస్ గెలిచింది. అండ్ వాళ్ళు గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా ఈ 2024 IPLలోనే గెలిచారనమాట. అండ్ ఆ రోజు కూడా చాలా సింపుల్గా గెలిచేసింది ఢిల్లీ క్యాపిటల్స్, అంటే కష్టపడకుండా. సో ఈ రోజు ఈ మ్యాచ్ అనేది ఢిల్లీ హోమ్లోనే జరగబోతోంది. సో ఒకసారి మనం ఆ పిచ్ రిపోర్ట్ చూసాము అంటే అరుణ్ జైట్లీ స్టేడియం
ఈ ఇయర్ పిచ్ రిపోర్ట్ చూసామంటే మాత్రం టోటల్గా ఈ ఇయర్కి మాత్రమే ప్యూర్ బ్యాటింగ్ వికెట్, ఈజీగా 200, గట్టిగా ఆడితే 240 250 కూడా వచ్చేస్తుంది అనమాట. అలాంటి బ్యాటింగ్ వికెట్ ఉంది. గ్రౌండ్ కూడా చాలా చిన్నగా చేసేసారు డైమెన్షన్స్ అనేవి. సో బ్యాట్స్మెన్స్కి ఒక ప్యాడేజ్ అని చెప్పాలి. ఈసారి నన్ను అడిగితే చిన్నస్వామి కన్నా ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అయినా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే బ్యాట్స్మెన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ నేను లాస్ట్ మ్యాచ్ మనం చూసాము అంటే ఒక చెన్నై మ్యాచ్ అనమాట, నేను ఒకటి కన్సిడర్ చేయకుండా చెప్పాను. సో అది మధ్యాహ్నం మ్యాచ్, డ్యూ వస్తుందని చెప్పాను కానీ మధ్యాహ్నం మ్యాచ్లో డ్యూ ఉండే ఛాన్స్ ఉండదు. బట్ ఇది నైట్ మ్యాచ్, డ్యూ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డ్యూ అనేది మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్గా యావరేజ్గా తీసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఎందుకంటే డ్యూ అనేది క్లైమేట్తో కూడుకున్నది కాబట్టి ఆ రోజు మనకు క్లారిటీ వస్తుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. సో టోటల్ మ్యాచెస్ చూసామంటే ఇక్కడ టోటల్గా 88 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 42, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 46 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 210 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 200. నేను ఈ ఇయర్ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి మ్యాచ్లో 200 220 వస్తూనే ఉందన్నమాట. అలాంటి బ్యాటింగ్ జరుగుతోంది. అండ్ ఈ గ్రౌండ్లో నన్ను అడిగితే చేజింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్కి వెళ్ళి చేసి చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పాను కదా డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీ బ్యాట్స్మెన్స్ పైన మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేజింగ్కి వెళ్తే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా నన్ను అడిగితే చేజింగ్లో కొంచెం వీక్. వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా జేక్ ఫ్రాజర్ ఇంతవరకు చూసుకున్నామంటే చేజింగ్ చేసినప్పుడు తను పెద్దగా రన్స్ చేయట్లేదు, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తను ఏ భయం లేకుండా చాలా ఈజీగా ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తున్నాడు. సో మరి ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయానికి వచ్చామంటే లాస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. ఈ మధ్య మన టెలిగ్రామ్ ఛానల్లో మనం మంచి ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి తర్వాత కంబ్యాక్ ఇచ్చాము. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్రిడిక్షన్ కేవలం అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి. రెండు టీమ్స్లో ఏది స్ట్రాంగ్గా ఉందంటే తప్పకుండా నేను ఎల్ఎస్జీకే ఓటేస్తాను. స్ట్రాంగ్ అంటే పేపర్ పైన ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారని. కానీ రెండు టీమ్స్లో ఉన్న ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తున్నారంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఓటేస్తాను. ఈవెన్ దో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినప్పటికీ వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. ఒక్క ప్లేయర్ జేకి నమ్ముకొని చెప్తున్నాను. అండ్ ఒకవేళ అతను ఆడుకున్నా సరే వాళ్ళు అనుకుంటే ఈజీగా 180 190 వరకు రావచ్చు, ఎందుకంటే ట్రిస్టన్ స్టెప్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ ఈ సైడ్కి వచ్చాము అంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మార్కస్ స్టోయినిస్ పైన డిపెండ్ అవుతున్నారు. అండ్ ఫినిషింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. కాబట్టి బ్యాటింగ్ వైస్ చూసుకున్నా ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ వైస్ తీసుకున్నా సరే లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్తో ప్రాబ్లం లేదని నేను చాలాసార్లు చెప్పాను. కానీ వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు. కొన్ని మ్యాచెస్లో రన్స్ అన్నది రన్స్ ఇవ్వకున్నా సరే వికెట్స్ తీయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ టార్గెట్ అన్నది బ్యాటింగ్ చేస్తున్న టీం ఎంతగానో అంత ఈజీగా కొట్టేస్తున్నారు, అంటే కట్టడి చేయలేకపోతున్నారు అనమాట అపోజిట్ టీమ్స్ని. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు కూడా నాకు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఢిల్లీదే స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ పడితే ఢిల్లీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనం పిచ్ రిపోర్ట్కి ముందు ఢిల్లీ గెలిచే అవకాశం ఉంది. బట్ ఇది ఫైనల్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ నేను తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడ్డాక ప్లేయింగ్ ఎలెవెన్ చూసాక ఇంపాక్ట్ ప్లేయర్స్ అందరినీ చూసాక ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.